తెలియజేస్తున్నాము. మరి నా పేరు పాస్టర్ శామ్. ఫిలదెల్ఫియా సంఘం, ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం నుంచి ఈ పరిచర్యను దేవుడు జరిగించడానికి కృపనిచ్చాడు. ఈ దినం జీసస్ గ్రేస్ చర్చ్లో ఈ దినం పాస్టర్ సాల్మన్ రాజు గారు ఆధ్వర్యంలో ఈ దినం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను ప్రదర్శించడానికి ఈ సాయంకాల సమయంలో మేము మధ్యకు వచ్చి ఉన్నాము. ఆ గొప్ప రక్షణ కార్యము, నా జీవితం పాపం నుంచి, శాపం నుంచి ఏ విధంగా దేవుడు నన్ను విడిపించాడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను రక్షించుకొని తన బిడ్డగా చేసుకొని ఈ లోకంలో తన యొక్క నామాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని తెలియచేయడానికి దేవుడు ఇచ్చినటువంటి భారంతో, పరిచర్యతో దేవుడు అభిషేకించి నడిపిస్తున్న ఈ పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి మధ్య దినం నించొని ఈ విధంగా యేసు ప్రభు వారి యొక్క జీవిత చలనచిత్రం ద్వారా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మానవుని కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును తెలియచేయాలని అనేకమైన ప్రాంతాలకి దేవుడు నన్ను తీసుకెళ్తూ వచ్చాడు. ఈ దినం పాస్టర్ సాల్మన్ రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారిని, వారి సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడాలని, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు చేసే గొప్ప రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతానికి చెందిన వాడువైనా, నువ్వు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభు నిన్ను రక్షించడానికి, యేసు ప్రభు వారు నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మానవులు ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితము వచ్చినారు. మానవుడికి గొప్ప రక్షణ, నిత్య జీవం, నిత్య మరణాన్ని నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అందించారు. మనం చూసినట్లయితే ఈ 40 దినాలు కూడా లెంట్ దినాలు. ప్రతిదినం దేవుని మందిరానికి అందరూ వస్తున్నారు. క్రైస్తవులు ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభు ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ శిక్షకు ఎందుకు వెళ్ళాడు, ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ద్వారా సర్వ మానవాళికి విమోచన, రక్షణ, నిత్య జీవం, నిత్య రాజ్యంలోనికి తన బిడ్డలుగా, తన యొక్క వారసులుగా చేసుకోవడానికి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. సర్వలోకాన్ని, సర్వ మానవాల్ని, సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవాది దేవుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి మానవ రూపంలో జన్మించినారు. ఆ యొక్క చలనచిత్రాన్ని ఈ సాయంకాల సమయంలో ప్రదర్శించడానికి మీ వద్దకు ఈ యొక్క చలనచిత్రం వేసే ఈయన కూడా నా తోటి సహోదరులు, సహదర్శులు. ఈయన కూడా పాస్టర్ గారేనండి, పాస్టర్ గారు వాళ్ళ బాబు. దేవుని యొక్క సత్య సువార్తన అందించడానికి దేవుడు వీరిని ఈ రీతిగా ప్రత్యేకపరచుకొని దేవుని యొక్క జీవిత చరిత్ర, దేవుని యొక్క సువార్తను అందించడానికి ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమీర్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి కొనసాగడానికి ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క తండ్రి చలనచిత్ర మూవీని బట్టి వందనాలు. దేవ, అందరూ తిలకించడానికి కృప చూపించండి. ముఖ్యంగా తండ్రి, క్లైమేట్ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వాతావరణం అంతా మీ స్వాధీనం అందించుకోండి తండ్రి. ఈ కార్యం జరిగేంత వరకు ఎటువంటి ఆటంకాలు లేకున్నట్లు మీరు కొనసాగించే గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ప్రాంతవాసులను, వీధి వాసులను, ప్రతి సహోదరి సహోదరులను, బిడ్డలను అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోనమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నీ కొరకే, నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే, నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి
యేసు చావం దోణను లోతులకు తీసుకెళ్ళండి. చేపలు పట్టుటకు మీరందరూ వలలు వేయండి. ఓ బోధకుడా, రాత్రంతా ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము. అరే యాకోబు, యోహాను, ఆయన వస్తున్నాడు, వచ్చాడు చూడండి. నాకున్న ఒక్క కుమార్తెను కనికరించు. ఆమెకు 12 ఏళ్లే. రావు సిద్ధముగానున్నది. దయచేసి నాతో కూడా రండి ప్రభు. అయిపోయిందయ్యా, నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇక విసిగించవద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె బాగుపడుతుంది. ఏడవవద్దు, ఆమె చనిపోలేదు, నిద్రించుతున్నది. బిడ్డ, లేమ్మా. ఏమైనా ఇవ్వండి, చెప్పేది వినండి, జరిగినది ఎవ్వరితో చెప్పకండి. మీరేం చేర్చున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. వినండి, సమాధి ముందర ఉంచిన రాయి దొర్లిపోండి. మేము లోపలికి వెళితే అక్కడ ప్రభువైన యేసు దేహం మాకు కనపడలేదు. మన ప్రభు దేహం కనపడలేదా? సూర్యుని వలె ప్రకాశిస్తున్న దూతలు మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని అడిగారు. ఇది నిజం. మమ్మల్ని నమ్మండి, నమ్మండి. మేము వారిని చూసాం, మీరు కూడా వెళ్ళి చూడండి. సమాధి ఖాళీగా ఉంది. మన ప్రభువు తన లేఖనాలను నెరవేర్చి దేవుని పరిశుద్ధ వాక్యము లోపము లేనిది, నిత్యమైనదని యేసు రుజువు చేశాడు. యేసు దేవుని వాక్యము. యేసు ద్వారా దేవుడు తనను తాను ఈ లోకమునకు బయలుపరుచుకున్నాడు. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు యేసు ప్రభు వారి యొక్క మరి జీవిత చరిత్రను, చలనచిత్రాన్ని మీరు చూశారు. మరి మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, తీసుకోండి. మరి బైబిల్, మరి నూతన నిబంధన మరి బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం, అది చదవండి. దేవుని వాక్యాన్ని మీ కొరకు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. సాల్మన్ రాజు గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ కుమారుని ద్వారా ఇక్కడ నీ చలనచిత్ర మూవీ, నీ జీవిత చరిత్ర తండ్రి, నాయన ఈ లోకంలో మీరు చేసిన కార్యాలు, అద్భుతాలు, నువ్వు మహాదేవుడివై మనుషుల పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి ఈ లోకానికి అవతరించిన దేవుడు అని తండ్రి ఎంతమంది చూచి తిలకించి గ్రహించారు, వారి హృదయాలలో మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి, కూడి వచ్చిన సంఘాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకున్నాను. అలాగే నీ నామంలో ఈరోజు నాయన మరి ఇక్కడ ఈ మూవీ తిలకించడానికి వచ్చిన మరి వీధి ప్రజల్ని, గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మరి సామ్యుల్ గారి కుటుంబాన్ని నాయన మరి దీవించండి, వారి పరిచర్యను ఇంకనూ విస్తరింపజేయండి. తండ్రి, నీ కృపలో నీ కుమారుని ఇంకా బహుబలంగా వాడుకోండి. మీ ఆత్మగా అప్పగించుకొని చుండగా తండ్రి, ఇంతవరకు నాయన మరి కార్యక్రమాన్ని చక్కటి మరి వాతావరణాన్ని ఇచ్చి చక్కగా నాయన నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ కార్యమంతా మొదటి నుంచి ఆఖరి వరకు మీ అధ్యక్షత నడిపించి కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా గ్రామ పురజనులకు, మా వీధి ప్రజలకు అందరికీ, నీ సహోదరులందరికీ నాయన నీ నామం పెరట వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించే గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తను నాకు ఇచ్చిన పరిచర్యను బట్టి, ఇచ్చిన తలందరిని బట్టి, మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. సహకరించిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. మీ మహిమగల మీ నామాన్ని బట్టి నీకే నిండు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకును దేవుని కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.